ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది సరైన పద్ధతే కాదు. ఏయ్ కాంచనా, మధ్యలో వచ్చి మనుషుల్నిలా రెచ్చగొట్టడం మానుకో. నీ హద్దుల్లో నువ్వుండు. తనేమి తప్పుగా మాట్లాడలేదు కదా ఆనంద. సొంత వాళ్ళు పరాయి వాళ్లుగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఉండబట్టలేక అయిన మనిషిగా వచ్చి మాట్లాడింది. అందులో హద్దు మీరటానికి ఏముంది? ఇక మాట్లాడుకో ఆనంద. ఇప్పటికే మన మధ్య మాటలు దారి తప్పాయి. అవి ఇంకా పెంచుకోవటం అనవసరం. ఇలా ఉమ్మడిగా కలిసుండి బాధపడటం కన్నా వేరే కాపురాలు పెట్టి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటేనే చాలా ఉత్తమం అనిపిస్తోంది. సరే, ఈసారి నువ్వు వెనకపోతే మా దారిన మేం వెళ్తాం. నాకు రావాల్సిన కనీస గుర్తింపు కూడా రాకుండా ఎందుకు చేస్తారు? ఎవరి దారి వాళ్ళు చూసుకుంటేనే చాలా ఉత్తమం అనిపిస్తోంది. సో అదన్నమాట అత్తయ్య గారు మ్యాటరు. మీరు అపురూపంగా పెంచుకున్న పూలవనంలో నేను వెలిగించిన చిచ్చుబుడ్డి సరైన మోతాదులోనే నిప్పులు కురిపించినట్టుందే. నాతో ఛాలెంజ్లు చేస్తారా? ఛాలెంజ్లు అఫీషియల్ గా పెద్ద కోడలి స్థానంలో ఈ ఇంటినే శాసించాల్సిన నన్ను ఒక పిచ్చిదానిలాగా బతికేలా చేస్తే మీ బిల్డప్ ని చూస్తూ ఊరుకుంటానా? లెక్క తేల్చకుండా ఎలా ఉంటాను? లెక్కించటం మొదలైంది. ఈ గడపలో అడుగు పెట్టిన క్షణమే ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఉట్టిలా పగలగొట్టాలని, మీ పొగరుని తగలబెట్టాలని డిసైడ్ అయ్యాను. కానీ నా ఎత్తుకి పై ఎత్తు, ఆ పైన మరో ఎత్తు అంటూ ఎన్ని రోజులు నా ఈగోతోనే ఆటలాడాను కదా అత్తయ్య గారు. ఇంకా మీ ఆటకి బ్రేకేసి, మీ మాటని ఆపేసి, మీ స్థాయి నుంచి మిమ్మల్ని పక్కకి లాగేసే సమయం ఎంతో దూరంలో లేదు. ఆ రోజులింకా లెక్క పెట్టుకోండి అత్తయ్య గారు. మీ మాటని వేదంగా భావించే వాళ్ళే రేపు మీరు ఎదురు పడితే కూడా భారమని మొహం తిప్పుకునే పరిస్థితుల్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇక నుంచి వాటిని ఫేస్ చేస్తూ అనుక్షణం కంటతడితో బతకాల్సిందే కాని
మీ పేరులో ఉన్న ఆనందం మీ లైఫ్లో ఎప్పటికీ ఉండనివ్వను. ఓకే? నాలుగు కారు కూతలు కాకి కూతలు కూసేసి ఆ కూతలే విధిరాతలోని నమ్మేసి ఎంతకాలం అని భ్రమలో బ్రతుకుతావే నువ్వు పిల్ల పిచ్చుక్క. ఏంటో అత్తయ్య గారికి ఇంత జరిగినా ఆ మాటల్లో పొగరు మాత్రం ఏమీ తగ్గడం లేదు. అంటే తమరి చేతుల్లో ఇంకా ఏమీ లేక నా చేతుల్లో తప్పని ఓటమిని ఎలా భరించాలో అర్థం కాక ఎలా మాట్లాడుతున్నట్టున్నారే పాపం. అయ్యో 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 అయ్యో. ఓసే అనన్య, నువ్విలా పిచ్చి క్యారెక్టర్లో ఉండి ఉండి నీ బుర్ర పూర్తిగా వెర్రికి బానిసైపోయినట్టు. పాపం, ఇలా ఎలాగే మాట్లాడుతున్నావు? ఛా, అంటే తమరు ఇంకా ఏమాత్రం తగ్గట్లేదన్నమాట. తగ్గడానికి తడబడడానికి నేనే నువ్వు ఆడించే ఆట బొమ్మని కాదే, ఆ ఆది పరాశక్తి అంశలో పుట్టిన ఆనంద భైరవిని. ఆనంద భైరవిని, ఆనంద భైరవిని. మా అక్క నన్నొక మాట అందను, రోహిత్ అపార్థంతో నన్ను ఎదిరించే పరిస్థితి వచ్చిందను నేను భయపడిపోతానని ఎలాగే అనుకున్నావు? ఇది నా ఇల్లు, అన్నది నా వాళ్ళు. వాళ్ళు అన్న ఏ మాటైనా నేను ప్రేమతో స్వీకరిస్తాను గాని తప్పదని భరించను. ఎప్పటికీ భయపడు, భయపడు, భయపడు. ఈ వాచ్ జాగ్రత్తగా నీ దగ్గరే పెట్టుకో. ఇది నాకెందుకు? నీకు టైం దగ్గర పడింది అని ఈ క్లాక్ నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సరిగ్గా నేను నీకు ఇచ్చే టైం 3 days. ఈ 3 రోజులే ఈ ఇంట్లో నువ్వు ఉండగలవు. 3 రోజులు దాటిన మరుక్షణం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండలేవు. ఉండనివ్వను.